హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇది నేను కుట్టిన హ్యాండ్ బ్యాగ్ అనమాట. నేను యాక్చువల్లీ చీర మీదకి బ్లౌజ్ తీసుకున్నాను, బ్లౌజ్ పీసు. అందులో మిగిలిన పీస్ తోటి ఈ బ్యాగ్ కుట్టా, మిగిలిన పీస్ తోటి అన్నమాట. మీకు చూసారా, ఇదొక ర్యాక్. లోపల తర్వాత మీకు ఇదొక ర్యాక్. బాగా వచ్చిందా ఫినిషింగ్ అది. తర్వాత ఇన్సైడ్ కూడా మనకి పాకెట్ ఉంది, ఇన్సైడ్ పాకెట్ మనం ఏమైనా పెట్టుకుంటానికి. మనం ఏంటంటే ఇంట్లోనూ ఒక్క 2-3 గంటలు, అంటే కొత్త వాళ్ళకైతే, ఇది ఐడియా ఉన్న వాళ్ళకైతే అరగంటే కుట్టడం. చాలా చాలా ఈజీ అనమాట. మీకు నెక్స్ట్ బ్యాగ్ కుట్టేటప్పుడు నేను వీడియో తీసి మీకు కటింగ్ ఎట్లా చేసుకోవాలి, తర్వాత బ్యాగ్ ఎలా కుట్టుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఈ బ్యాగులు మీకు బయట కొనకపోతే 200-300 అమ్ముతున్నారు, డీమార్ట్లోను తర్వాత షాప్స్లోను పెట్టి. చూసారా, 3 ర్యాక్స్ వచ్చినాయి. మనం జిప్లు వేసుకోవడం, తర్వాత మనకు చక్కగా ఎలా కావాలంటే అలా కుట్టుకోవచ్చు. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్. ఒకసారి ఐడియా ఉంటే మిషన్లు ఉంటాయి ఇంట్లో, వేస్ట్ క్లాతులు. తర్వాత చాలామంది ఏంటంటే డ్రెస్సెస్, అవి పంజాబ్ డ్రెస్సులు, పాడవన్న డ్రెస్సులు ఉంటాయి, అవన్నీ వేస్ట్గా పాడేయటం, లేకపోతే స్టీల్ సామాన్ల వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. మంచి మంచి కాస్ట్లీ డ్రెస్సులు అవి ఉంటే పాడవకుండా నీట్గా అలాగే ఉంటాయి కనుక మీరుకి ఇంకా బోర్ కొట్టేస్తే ఈ విధంగా బ్యాగులు తయారు చేసుకుని చక్కగా భుజాన్ని వేసుకుని వెళ్ళిపోవచ్చు. చూడండి, చూసారు కదా బ్యాగు. నేను చాలా బ్యాగ్స్ అట్లా కుట్టాను ఇంట్లో. అన్నిటికీ మా వాళ్ళు యూజ్ చేస్తూనే ఉంటారు. ఇలా నీట్గా మనం చేసుకుంటే వర్క్ మనకి డబ్బులు కలిసి వస్తాయి, టైం కలిసి వస్తుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది ఫస్ట్. ఎందుకంటే దేని మీదకి చెడు ఆలోచనల వైపు మన మైండ్ వెళ్ళదన్నమాట. అందుకని చెప్పేసి ఒక వస్తువు ఏర్పడుతుంది, కొన్ని ఐడియాస్ వస్తాయి, మనకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, అన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి చక్కగా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్.